హైదరాబాద్లో రేపు భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్లోని ఐటీ కంపెనీలకు పోలీసులు లేఖ రాశారు. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. రేపు దాదాపు ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ సేవలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఐటీ కంపెనీలకు సూచించారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్లో రేపు భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్లోని ఐటీ కంపెనీలకు పోలీసులు లేఖ రాశారు. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. రేపు దాదాపు ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ సేవలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఐటీ కంపెనీలకు సూచించారు సైబరాబాద్ పోలీసులు. ఇక ఇదే అంశంపై సంబంధించి ధనరాజ్ మనకి అందిస్తారు సమాచారం. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్తో పాటుగాను నగర శివారు ప్రాంతాలలో చూసినట్టయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి కుండపోత వర్షం కారణంగా చూసినట్టయితే హైదరాబాద్ అంతా కూడా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు చూసినట్టయితే ఉదయం వేళ ఆఫీసులకు వెళ్ళేటువంటి క్రమంలో కూడా వాహనదారులు పలు ప్రాంతాలలో చాలా వరకు ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్టయితే మాదాపూర్ కావచ్చు, కొండాపూరు, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో చూసినట్టయితే ఎక్కువ మంది వివిధ నగర శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులంతా హాజరయ్యేటువంటి క్రమంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాను సైబరాబాద్ పోలీసులు ఎర్లీ సంబంధించినటువంటి షిఫ్ట్ చేసే వాళ్ళు లాగౌట్ చేయాలి. అదేవిధంగా నైట్ షిఫ్ట్ సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా కూడా పోలీసులు పలు ఐటీ కంపెనీలకు సూచనలు చేయడం జరిగింది. పలువురు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా కూడా ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలను అధిగమించవచ్చు అని ఇటు సైబరాబాదు పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతితో పాటుగాను దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ వివిధ విభాగాలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలంటూ కూడా వివిధ పోలీసు వర్గాల నుంచి ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు ఒక విషయాన్ని చేరవేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఈ వర్షాలు అనేటివి కూడా గత వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ వర్షాలు మరో 2-3 రోజుల పాటు కూడా కంటిన్యూగా అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితులలో చాలా వరకు ఉద్యోగులు చూసినట్టయితే హైదరాబాద్ నుంచి సుదీర్ఘమైనటువంటి అంటే చాలా 30-40 కిలోమీటర్ల ప్రాంతం నుంచి వచ్చేటువంటి 2 వీలర్ వాహనదారులు కావచ్చు, కార్లలో వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ మార్గాలలో వచ్చేటువంటి ఐటీ ఉద్యోగులు మాత్రం ఈ ఐటీకి సంబంధించినటువంటి కొండాపూరు, మాదాపూరు, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో, షేర్లింగంపల్లి వంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు వెళ్ళే ఉద్యోగులు చాలా వరకు పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఈ ట్రాఫిక్ను నియంత్రించాలంటే ఖచ్చితంగా వాళ్లకు ఎర్లీగా లాగౌట్ చేసే విధంగాను, మరోవైపున చూసినట్టయితే నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా వాళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా తగునటువంటి ఆదేశాలు జారీ చేయాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు సూచనలు చేశారు. దాంతోపాటుగా ఇక షేర్లింగంపల్లి నుంచి ఈ మాదాపూరు, కొండాపూరు ప్రాంతం నుంచి చూసినట్టయితే మనము ఇటువైపు చూస్తే సుచిత్రకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, మేడ్చల్ నుంచి వచ్చే వాళ్ళను కూడా చాలా వరకు నియంత్రించవచ్చు. మరోవైపున చూసినట్టయితే ఇటు ఓవైపున ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగర్తో పాటుగాను హయత్ నగరు, మేడిపల్లితో పాటుగాను ఐటీ పోచారం నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక వివిధ సైబరాబాద్తో పాటుగాను చాలా వరకు హైదరాబాద్ వంటి పాత బస్తీ నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మరోవైపున చూసినట్టయితే ఇలాంటి అంటే వివిధ కంజెస్టెడ్ సంబంధించినటువంటి ఏరియాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు చాలా వరకు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉదయం వేళలో వాహనాలలో ప్రయాణించేటువంటి క్రమంలో ఓవైపున ట్రాఫిక్ను నియంత్రించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, మరోవైపున వాటర్ లాగింగ్ సంబంధించినటువంటి సమస్యను అధిగమించుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీలకు చేరే లోపల వాళ్ళకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరోవైపున కుండపోతగా కురిసినటువంటి వర్షంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇక సాయంత్రం వేళ ఖచ్చితంగా సాయంత్రం 5 నుంచి 6-7 సమయంలో ఈ వర్షం అనేది కూడా కంటిన్యూగా పడుతుంది. కాబట్టి ఇలాంటి వర్షకు సంబంధించిన బారి నుంచి ఐటీ ఉద్యోగులు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యను అధిగమించవచ్చు అనేది మాత్రము ఇటు పోలీసులు పలువురు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులతో పాటుగాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పలు ఐటీ కంపెనీలకు సూచనలు చేయడం జరిగింది. ఇక దాంతోపాటు జిహెచ్ఎం సంబంధించినటువంటి అధికార యంత్రాంగము, హైడ్రాకు సంబంధించినటువంటి పోలీసు విభాగము, రెవెన్యూకి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఐటీ కారిడార్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, వచ్చేటువంటి వాహనాలను పూర్తిగా రూట్ మ్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడెక్కడ వాటర్ స్టాగింగ్ అవుతుంది, ఎక్కడెక్కడ నిలిచిపోయిన వాటర్ని ఏ విధంగా తొలగించాలి, అదేవిధంగా ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ను కూడా పూర్తిగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు వివిధ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళ గమ్యస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో పూర్తిగా రోడ్ మ్యాప్ సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం చూసినట్టయితే 150కి పైగా ఉన్నటువంటి మొత్తం వాటర్ స్టాగింగ్ సంబంధించినటువంటి పాయింట్లను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. మరోవైపున ఈ కుండపోతగా కురిసినటువంటి వర్షానికి మ్యాన్ హోల్లన్నీ కూడా చాలా వరకు పొంగి పొర్లుతున్నాయి. చాలా వరకు మోకాల లోతు నుంచి నడుముల లోతు వంటి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడింది. మనకు వాహనాలు చూసినట్టయితే గత 2-3 రోజుల క్రితం కూడా ఎడతెరిపి కురిసినటువంటి ఈ కుండపోత వర్షం కారణంగా చూసినట్టయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పలు ఏవైతే వెహికల్స్ అన్నీ కూడా నీళ్ళల్లో తేలాడాయి. మరోవైపున కూడా కొన్ని 2 వీలర్ వెహికల్ కూడా ఈ వర్షం దాటికి కొట్టుకుపోయాయి. మరోవైపున కొన్ని 4 వీలర్ సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడింది. ఆ తర్వాత కొన్ని ఏరియాలలో చూసినట్టయితే కరెంటు కూడా లేకపోవడంతో కూడా అక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి అంధకారమైనటువంటి అంటే చీకటి సమస్యలలో ఉద్యోగులంతా కూడా పలువురు చెట్ల కింద నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున కొంతమంది మెట్రో పిల్లర్ల దగ్గర వాళ్ళు తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ను పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా దీన్ని మానిటరింగ్ చేసింది. ఇలాంటి సమస్యను చూసినట్టయితే కూడా సాయంత్రము 5-6 గంటల నుంచి కూడా చాలా వరకు ఈ సమస్య 12 గంటల వరకు కూడా చాలా వరకు వివిధ మార్గాల నుంచి వెళ్ళేటువంటి ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి ఉద్యోగులు చాలా వరకు తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డారు. కాబట్టి వీరిని ముందస్తుగా వీరికి తగినటువంటి సూచనలు చేసినట్టయితే ఇక ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి వంటి ఐటీ కారిడార్ సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈ సమస్యను అధిగమించేందుకు గాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇప్పటికే WH సంబంధించి అంటే వీక్ ఆఫ్ సంబంధించినటువంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ను ఇస్తున్నారు. మరోవైపు ఎర్లీగా లాగౌట్ చేయాలి. మరోవైపున చూసినట్టయితే వాళ్లకు నైట్ షిఫ్ట్కి సంబంధించిన వారిని కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలాగా కూడా తగినటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలని పలు ఐటీ కంపెనీలకు సూచించడం జరిగింది. శ్రవంతి.